హరే కృష్ణ. హిందూ బంధువులందరికీ మన దేవాలయం ఛానల్కి స్వాగతం. ఇది విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది 300 సంవత్సరాల నాటి పురాతనమైన దేవాలయము. ఇది మనము దేవుణ్ణి భక్తిగా నమ్మి 7 వారాలు పూజలు చేస్తే మనం ఏదైతే కోరుకుంటామో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండే కోరికలు ఎట్లాంటివైనా సరే ఈ వెంకటేశ్వర స్వామి తీరుస్తారని అక్కడ విశాఖపట్నం వాసులకి అందరికీ తెలుసు. ఈ ఛానళ్ళు హిందూ దేవాలయం అని పెట్టడానికి కారణం ఏమిటంటే హిందూ సంస్కృతి సంప్రదాయాల్ని రక్షిద్దామనే ఒక ఉద్దేశంతో మనం అందరం హిందూగా జన్మించాం. అలాగే చివరి వరకు హిందూగా మరణించాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నా కూడా తీసే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరికి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మాకు కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ దేవాలయం యొక్క విశిష్టత కోసం ఈ దేవాలయంలో పూజ చేస్తున్నటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ దేవాలయం కోసం చెప్తారు. చివరిలో ఉంది, మనం వినే ప్రయత్నం చేద్దాము. ఇది బాగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ మీ ప్రాంతాల్లో ఇలాంటి పురాతనమైన దేవాలయాలు ఉంటే మాకు తెలియజేయండి. మేము వచ్చి ఈ వీడియో తీస్తాము. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలియవలసిందిగా మేము భావిస్తుంటాం. ప్రతి ఒక్క హిందువుకి కూడా ఈ విషయాలు తెలియాలి. అలాగే ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మీ ప్రాంతము లేదా మీ జిల్లా మీ ఏరియా మాకు కామెంట్ చేయండి. మేము ఇది వీడియో చేయడం అనేది మొదటిసారి కాబట్టి వాయిస్ తడబడుతున్నా ఏమైనా తప్పులున్నా మాకు కామెంట్ రూపంలో మేము ఏం మార్చుకోవాలన్నది కామెంట్ చేయండి. మాకు కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. నమస్తే. హరే కృష్ణ.
శ్రీశైలేశదయాపాత్రం దేవచ్చాదిగుణార్ణవం యతేంద్రప్రవణం వందే రంభయాపాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామనమజ్జమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మద్గురుభ్యో నమః. వినా వెంకటేశన్ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణాపేక్షయా గచ్చ సేవాం కరోమి. సకుచ్ఛమయా నిత్యసేవా ఫలంతం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. ప్రియ భగవద్బంధువులారా, విశాఖపట్నం జిల్లా పోర్ట్ ఏరియాలో వేయించేసినటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం యొక్క విశిష్టత వైభవం గురించి నాకు తెలిసినంత వరకు విన్నవించుకుంటున్నాను. ఈ పోర్ట్ ఏరియాలో సముద్రంలో సుమారు 350 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఉన్నటువంటి ఈ డాల్ఫిన్ నోస్ అనే కొండకి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో అప్పట్లో సముద్ర తీరం ఉండేది. అక్కడికి తుఫానికి డచ్ కంపెనీ వారి యొక్క షిప్ కొట్టుకుని వచ్చి ఆగిపోయింది. మరునాడు ఉదయాన్నే వారి తుఫాను ఆ బీభత్సం తగ్గిన తర్వాత కిందకి దిగి దాన్ని రిపేర్ చేస్తూ ఉండగా అక్కడ ఆ షిప్కి కిందనే ఈ స్వామి దొరికారు. ఇది ఏదో రాయి అని చెప్పేసి అక్కడ కెప్టెన్ అయినటువంటి బ్లాక్ మోస్ట్మోర్ అనే పేరు గల అదైనా అక్కడ ఉన్న పనివారిని అడిగారు. అడిగితే శ్రీమన్నారాయణ యొక్క అవతారం కలిగి దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క రూపం ఇది, స్వామి మనకు లభ్యమయ్యారని చెప్పేసి అక్కడ ఉన్న వర్కర్లు చెప్తే పనివాళ్ళు, అతను ఆ బ్లాక్ మోస్ట్మోర్ అనే కెప్టెన్ కొంత విరాళం కూడా ఇచ్చాడు. అప్పట్లో ఇచ్చి మీరు దేవాలయాన్ని నిర్మించుకోండి అని చెప్పడం జరిగింది. అందులో ఉన్న పనివారు ఏం చేశారంటే, ఇక్కడ గ్రామ పెద్దలు కోట వీధి అనే గ్రామం ఉంది ఇక్కడ సముద్ర తీరానికి ఆనుకుని. ఆ కోట వీధిలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, ప్రెసిడెంట్లు మొదలు వారంతా కూడా ఆ స్వామిని తీసుకుని, మన ఎంతో అదృష్టం, మన భాగ్యం, మనకి వెంకటేశ్వర స్వామి దొరికారు అంచేది దీన్ని ఎక్కడో చోట మనం ప్రతిష్టాపన చేయాలి అని చెప్పేసి అనుకుని గ్రామ పెద్దలు అంతలో కూడా కలిసి వారు వ్యాపారం చేస్తూ ఉంటే దాంట్లో వచ్చిన సభాగం తీసి ఆ మూల్యాన వచ్చినటువంటి ఆదాయంతో 3 కొండలు కలిసే ఉండేవి. ఇక్కడ పక్కనే గోస్తని అనేది అని చెప్పి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పుట్టినటువంటి గోస్తని అనేది ఇక్కడికి వచ్చి ఇక్కడ కలిసేది. సహసిద్ధంగా కాలువ ఏర్పడింది, సముద్ర సంగమం, నదీ సంగమం జరిగింది ఇక్కడ. కనుక నది పక్కన అదేవిధంగా పర్వతం మీద ఉండాలనే ఉద్దేశంతో 3 కొండలు ఇక్కడ కలిసే ఉండేవి. ఈ కొండ మీద స్వామివారి దేవాలయాన్ని నిర్మించి ప్రతిష్టాపన చేయించారు. సింహాచలానికి అనుబంధంగా ఉండేది పూర్వం. అక్కడున్న అర్చకుల ద్వారా వారిని తీసుకొచ్చి ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠింప చేయడం జరిగింది. పురాతనమైన దేవాలయం ఇది. సింహాచలంలో ఏ విధంగా అయితే ఉత్సవాలు అవి జరుగుతాయో ఒక చందనోత్సవం తప్ప మిగిలిన అన్ని ఉత్సవాలకు ఇక్కడ జరిగేటట్టుగా పూర్వం అప్పుడు అక్కడ ప్రధానార్చకులు నిర్ణయించడం జరిగింది. సింహాచలం నుంచి ఒక స్వామిని తీసుకొచ్చి వారి కుటుంబాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి దేవాలయానికి స్వామికి నిత్యంగా ధూపదీపాల నైవేద్యాలు ఆరాధనలు జరిపించవలసిందిగా ఒక స్వామిని నియమించడం జరిగింది. ఆ స్వామి వంశపారంపర్యంగా ఇంచుమించు 3-4 తరాల వరకు ఇప్పటి వరకు కూడా వారు స్వామివారి కైంకర్యం చేస్తున్నారు కూడాను. అదేవిధంగా భక్తులకి పొంగు బంగారంగా ఉంటే ఈ వెంకటేశ్వర స్వామి వారు ఏమైనా సమస్యలు ఉంటే 1 గంట వరకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉండడం వల్ల, వారు అనుకున్న కోరికలు తీరడం వల్ల దేవాలయానికి వచ్చి ప్రతి శనివారం కూడా దేవాలయానికి వచ్చి కింద మెట్ల పూజలు అవి చేసుకుని ప్రదక్షిణాలు చేస్తూ వారు ఆయురారోగ్యాలతో ఉండడం జరుగుతోంది.
ఇది భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. అదేవిధంగా విశేషంగా ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలు ప్రత్యేకమైనటువంటివి. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని కలుపుకొని 5 రోజుల పాటు, మొత్తం 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిపించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇప్పటి వరకు జరుగుతుంది. అదేవిధంగా అప్పట్లో పోర్టు వచ్చిన తర్వాత పోర్టు వారి యొక్క సహాయ సహకారాలతోటి ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో వారి ట్రస్ట్ను ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ఇక్కడ దేవస్థానం నడుస్తూ ఉండేది. నిత్యదోపదీప నైవేద్యాలకు ఇబ్బంది లేకుండా వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేది. తదనంతరం 1954వ సంవత్సరంలో దేవాదాయ శాఖ దీన్ని అప్పచెప్పడం జరిగింది. అప్పటి వరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంటూ ఉండగా ప్రత్యేకంగా 1970వ సంవత్సరంలో దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసును కూడా నియమించడం జరిగింది. సింహాచలం ద్వారా అంతటి పెద్ద దేవాలయం ఈ దేవాలయమే ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పట్లో చాలా వైభవంగా జరుగుతూ ఉండేది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ శుద్ధ దశమి నుండి 5 రోజుల పాటు అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతాయి. కళ్యాణోత్సవాల్లో భాగంగా ఎక్కడా లేని విధంగా సముద్రంలో స్వామివారికి ప్లవోత్సవం అనగా తెప్పోత్సవం అత్యంత వైభవంగా ఎంతమంది భక్తులు వచ్చినా సరే వారిని తీసుకుంటూ సముద్రంలో ప్లవోత్సవం జరగడం జరుగుతుంది. తెప్పోత్సవం అది విశాఖపట్నం జిల్లాలో ఎక్కడా లేని విధంగా, అన్ని చోట్ల ఎక్కడా లేని విధంగా ఇక్కడ జరగడం అది ప్రత్యేకత. అదేవిధంగా ఆషాఢ శుద్ధ ఏకాదశికి లక్ష తులసి పూజ, కార్తీక శుద్ధ పౌర్ణమికి లక్ష తులసి పూజ, 2 సార్లు సంవత్సరానికి 2 మార్లు లక్ష తులసి పూజ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా శ్రావణ మాసంలో అలవేలుమంగా లక్ష్మీదేవి అమ్మవార్లకు ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతం నాడు లక్ష కుంకుమార్చన జరగడం జరుగుతుంది. అలాగే ప్రత్యేకంగా శరన్నవరాత్రి మహోత్సవాలు కూడా జరుగుతాయి. శ్రీరామ ఉత్సవం జరుగుతుంది. కృష్ణాష్టమి జరుగుతుంది. అదేవిధంగా సంక్రమణాలు, సంవత్సరంలో వచ్చేటువంటి సంక్రమణాలు, అన్ని సంక్రమణాలు జరుగుతాయి. ఉత్తర నక్షత్రానికి అమ్మవారికేమో ప్రతి మాసం కూడా వచ్చేటువంటి ఉత్తర నక్షత్రంలో అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకము పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం కూడా ఒక వారం అమ్మవారికి, ఒక వారం స్వామివారికి పంచామృత అభిషేకాలు జరుగుతాయి. స్వామివారికి శ్రవణ నక్షత్రం నాడు పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఆళ్వార్లు ఉన్నారు. ఆళ్వార్ల యొక్క దుర్నక్షత్రములు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. అదేవిధంగా భాద్రపద త్రయోదశి నాడు ప్రారంభించి 3 రోజుల పాటు పవిత్రోత్సవంలో అనే కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. పవిత్రోత్సవాలు కూడా జరుగుతాయి. అదేవిధంగా దీపావళి కృత్తికా దీపోత్సవం జరుగుతుంది. ఇక చెప్పక్కర్లేదు, ధనుర్మాసం వచ్చిందంటే ఎంతో హడావిడిగా ఉంటుంది. నెల రోజులు కూడా ఉదయాన్నే తెల్లవారుజామున 5 గంటలకల్లా 15 రోజుల పాటు 5-5:30 లోపు తెల్లవారుతూ ఉండగా స్వామివారి ఆరాధనలన్నీ పూర్తవుతాయి. తిరుప్పావై సేవాకాలంతో ప్రత్యేకమైనటువంటి భోగ నైవేద్యాలతోటి స్వామివారికి ఆరాధన చేయడం జరుగుతుంది. నెల రోజులు కూడా. ఆ తర్వాత భోగి నాడు గోదాదేవి అమ్మవారి గోదా కళ్యాణం అత్యంత వైభవంగా భక్తుల ద్వారా జరిపించడం జరుగుతుంది. అదేవిధంగా కోడారే ఉత్సవం అనే ఉత్సవం జరుగుతుంది. గోదాదేవికి ప్రత్యేకమైనటువంటి నీరాటోత్సవం అంటారు. ఆ ఉత్సవాన్ని భక్తులు చేయిస్తారు. లక్ష్మీ పూజ ఎలా అయితే భక్తులు చేస్తారో అదేవిధంగా గోదాదేవి యొక్క పూజ కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. సుమారు 150 సంవత్సరాల నుండి విశాఖపట్నంలో నుండి వస్త్ర వ్యాపారులు ప్రత్యేకంగా వారి సమయాన్ని అనుకూలంగా చూసుకుని 150 సంవత్సరాల నుండి అమ్మవారికి స్వామి గోదాదేవి యొక్క కళ్యాణ మహోత్సవం కరుమనాడు ఎక్కడ లేకుండా కరుమనాడు సాయంత్రం మధ్యాహ్నం 2:30-3 గంటలప్పుడు ప్రారంభించి 6 గంటలలోపు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. అలాగే అత్యంత వైభవమైనటువంటి ప్రతిష్టాకరమైనటువంటి ఈ ధనుర్మాస ఉత్సవాల్లోనే భాగంగా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అత్యంత వైభవంగా జరుగుతుంది. స్వామివారి దేవాలయంతో కలిసి కిందకి తిరువీధిగా కిందకి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రత్యేకమైన పూజలు అవి జరుగుతాయి. అదేవిధంగా ఆ రోజు నుండి అంటే వైకుంఠ ఏకాదశి సాయంత్రం నుండి 5 రోజుల పాటు అధ్యయనోత్సవాలు అని చెప్పేసి నమ్మాళ్వారు ఆళ్వార్లో ఒకరైనటువంటి ప్రధానమైనటువంటి నమ్మాళ్వార్ల యొక్క
పరమపదోత్సవం అనే ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇది ఇక్కడ దేవాలయం యొక్క విశిష్టత. పూర్వం నుంచి కూడా ఆదాయం ఉన్నా లేకపోయినా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి స్వామివారి ఉత్సవాలు ఏ లోటు లేకుండా ఆయన జరిపించుకుంటున్నారు. అదేవిధంగా ఈ దేవాలయం యొక్క అభివృద్ధి కోసమని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క సహాయ సహకారాలు, భక్తుల యొక్క సహాయ సహకారాలు ఉండడం వల్ల, కోర్టు వారి యొక్క సహాయ సహకారాలు ఉండడం వల్ల ఏ ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి దేవాలయం నడుస్తుంది. ఇంకా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో దేవాలయం జరిగేటువంటి ఉత్సవాలు కానీ ఆరాధనలు కానీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈ యొక్క కైంకర్యాన్ని కూడా స్వామికి చేసుకుంటూ దేవాలయ అభివృద్ధికి, హిందూ మత అభివృద్ధికి అందరం కలిసి పాటుపడాల్సిందిగా ప్రార్థిస్తున్నాం, కోరుతున్నాం. శుభమస్తు. స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉండాలని స్వామివారి తరఫున మంగళాశాసనం చేస్తున్నాం. శుభం భూయాత్. అయ్యా మీ పేరు? నా పేరు కరికృష్ణమాచార్యులు. ఇక్కడ దేవాలయంలో అర్చకుడు నేను. ఒక్కొక్క అర్చక. ఇంకో అర్చకులు ఉన్నారు, వారు ప్రస్తుతానికి బయట ఉన్నారు. అది ఇద్దరు అర్చకులు ఉన్నాం. ఒకనొకప్పుడు 7 ఉండేవారు. మేము సహాయకారులుగా కింద శనివారం పూట ఉత్సవాల్లోనూ 2 ముగ్గురు తెచ్చుకొని దేవాలయాన్ని ఇబ్బంది లేకుండా నడుపుతూ ఉన్నాం.